తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని పాత వెంకటగిరి రోడ్డులో నూతనంగా నిర్మించిన సిమెంట్ రోడ్డును సూలూరుపేట శాసనసభ్యురాలు డాక్టర్ నెలవల విజయశ్రీ, మాజీ ఎంపీ నెలవల సుబ్రహ్మణ్యం బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పాత వెంకటగిరి రోడ్డు ఎన్నో సంవత్సరాలుగా దయనీయ స్థితిలో ఉండేదని తెలిపారు. ముఖ్యంగా వర్షాకాలంలో రోడ్డుపై 2 అడుగుల మేర నీరు నిలిచి ప్రజలు, వ్యాపారులు, వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనేవారని పేర్కొన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రజల సమస్యలను గుర్తించి ఎమ్మెల్యే డాక్టర్ నెలవల విజయశ్రీ ప్రత్యేక చొరవతో 61 లక్షల వ్యయంతో సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టి పూర్తి చేసినట్లు తెలిపారు. మరి ఈ రోడ్డును పోతా ఉంటే ఈ స్కూటర్లో పోయేవాళ్ళు, అదేవిధంగా ఈ కారులో పోతూ బురద పైన తెలుసుకున్న వాళ్ళు తిడతా ఉంటే నిజంగా చాలా బాధేసింది. అనేక సార్లు కమిషనర్ గారి దృష్టికి తీసుకుపోయినాం. మరి వాళ్ళు ఫండ్స్ లేక వెనక్కి వెళ్ళారు. ఇంకా ఎమ్మెల్యే గారికి తెలియజేస్తే వాస్తవంగా 2 కోట్ల రూపాయలతో ఎస్టిమేట్ వేసి రాష్ట్ర ప్రభుత్వానికి ఆమె నేరుగా తీసుకెళ్ళి ఆనాడున్న R&B ప్రిన్సిపల్ అటు పవన్ కళ్యాణ్ గారు గ్రామీణ మౌలిక వసతుల్ని సంపూర్ణంగా మార్చాలని కేంద్ర ప్రభుత్వంతో మెప్పించి అనేక నిధులు తీసుకొచ్చి ఈ రాష్ట్రంలో అనేక సిమెంట్ రోడ్లు NRGS ద్వారా అయితేనే, ప్రధానమంత్రి సడక్ యోజన ద్వారా అయితేనే అనేక రోడ్లు నిర్మాణ దశలో ఉన్నాయి. ఇటీవలే పేపర్లో చూసాం, టీవీలో చూసాం, సుమారు 463 కోట్లు మళ్ళీ కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెప్పించాడు పవన్ కళ్యాణ్. తెలుగుదేశం పార్టీ పిలిపించినప్పుడల్లా రోడ్లలో కూడా నారులు నాటాం. అంటే ఆ విధమైన పరిస్థితి ఉండింది. రోడ్లంతా మోకాట్లో నీళ్ళల్లో, గుంటల్లో నీళ్ళల్లో ఉంది. దానివల్ల ఒక రోడ్డు మాత్రమే కాదు, 20 సంవత్సరాలుగా నాయుడుపేట ప్రజలు ఎదురు చూస్తున్న సమస్యకి ఈ రోజు పరిష్కారం దొరికిందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఇటువైపు మనకు ఎక్కువగా సెజ్ వెహికల్స్, అంటే హెవీ వెహికల్స్ ఎక్కువగా వెళ్ళడం వల్ల ఎక్కువగా ఈ రోడ్డు డ్యామేజ్ అయింది. కానీ గత 10 సంవత్సరాల నుంచి కూడా ఇక్కడ పనిచేసిన శాసనసభ్యులు పూర్తిగా ఈ ఒక్క రోడ్డే కాదు, నియోజకవర్గం మొత్తం కూడా అభివృద్ధిని పక్కన పెట్టడం వల్ల ఈ రోజు ఈ రోడ్డు అయిందన్న సంతోషం కంటే కూడా ఇంకా చాలా రోడ్స్, R&B రోడ్స్ కానీ, PR రోడ్స్ కానీ ఎప్పుడు ఫినిష్ చేయాలన్న బాధ ఇంకా కూడా ఉంది. ఎందుకంటే ఈ పరిస్థితి ఇప్పుడు రోడ్డు మనకి ఇక్కడ సాల్వ్ అయింది, కానీ చాలా చోట్ల కోటపోలూరు కావచ్చు, ఇంకా చాలా వరకు రోడ్లు మనకు అదే అస్తవ్యస్తగా ఉన్నాయి. రోడ్లన్నీ కూడా, అంటే R&B రోడ్లు కానీ అన్ని కూడా ప్రజలు వెహికల్స్ వెళ్ళడానికి కానీ, లేదా ఏదైనా ఎమర్జెన్సీ అయితే స్పీడ్ గా వెళ్ళడానికి కూడా ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. అలాగే కొంతవరకు పాట్ హోల్స్ ద్వారా ఎక్కడైతే గుంతలు ఉన్నాయో అవన్నీ కూడా కవర్ చేసుకుంటూ కూడా వచ్చాం. కానీ రోడ్డు సమస్యలు నియోజకవర్గంలో చాలా వరకు ఉన్నాయి. అవన్నీ కూడా పూర్తి చేసే ప్రయత్నం కూడా చేస్తున్నాం. వీలైనంత తొందరగా అవి కూడా చేస్తాం. అలాగే గత ప్రభుత్వ నాయకులు చేసిన అరాచకాలన్నీ కూడా మనకు తెలుసు. అన్న చెప్పినట్టు బటన్ నొక్కడం తప్ప ఎటు సంక్షేమం కానీ, అటు అభివృద్ధి కానీ రెండూ కూడా పట్టించుకోకుండా ఒక సూలూరుపేట నియోజకవర్గమే కాకుండా రాష్ట్రం అంతా కూడా ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారు. నేను డోర్ టు డోర్ కార్యక్రమానికి వెళ్ళినప్పుడు కూడా చాలా మంది, అంటే నేను వాళ్ళని పర్సనల్ గా కలిసినప్పుడు చాలా మంది చెప్తున్నారు, గతంలో తెలుగుదేశం పార్టీకి మేము చేశామని మా పెన్షన్లు తీసేశారమ్మా, మాకు ఇల్లు వస్తే శాంక్షన్లు తీసేశారు అని. ఇలాంటివి రాష్ట్ర ప్రజల్లో చాలా వరకు పేదవాళ్ళని ఇబ్బందులు పెట్టిన పరిస్థితులు కూడా ఉన్నాయి. అలాగే గతంలో జరిగిన పనులు కూడా, అంటే 2014-19లో జరిగిన పనులు కూడా పూర్తిగా అర్ధాంతరంగా ఆపేసి, అంటే పేదవాళ్ళకి అందించాల్సిన కూడా అందించుకుంటూ అయిన తర్వాత ఆయన IT శాఖ మంత్రివర్యుగా, అలాగే విద్యాశాఖ మంత్రివర్యులుగా ఆయన ఛార్జ్ తీసుకున్నప్పటి మొదటి రోజు నుంచి కూడా ఆయన ఎంతో కష్టపడుతున్నారు. అలాగే ఈ రోజు మీరు చూస్తే మొన్న ఫార్చ్యూన్ ఇండియాకి పోస్టర్ లో ఆయన రావడం జరిగింది. పేర్నాటి న్యాచురల్స్, సెంట్రల్ అవెన్యూ, ఫస్ట్ క్రాస్ రోడ్, మాగుంట లేఅవుట్, నెల్లూరు. అధునాతన వ్యవసాయ పద్ధతులతో, సేంద్రియ ఎరువుల మన్నికతో ఆర్గానిక్ ఫుడ్ ప్రొడక్ట్స్ ను తయారు చేసి మీకు అందిస్తున్న మీ ఆరోగ్యాభిలాషి పేర్నాటి న్యాచురల్స్. అన్ని రకాలైన వెజిటబుల్స్, సీజనల్ ఫ్రూట్స్, పాల ఉత్పత్తులు, సింగిల్ పాలిష్ రైస్, స్వచ్ఛమైన తేనె, పప్పు దినుసులు, గానుగ నూనెలు, మిర్చి, పసుపు, పికిల్స్, న్యాచురల్ పౌడర్స్, స్వచ్ఛమైన సువాసనలతో హై న్యూట్రిషనల్ వాల్యూస్ తో మీకు అందించడం మా ప్రత్యేకత. పేర్నాటి న్యాచురల్స్ కు విచ్చేయండి. ఆనందోత్సాహాలతో మీ ఆరోగ్యాన్ని పదిలపరచుకోండి.